సో హే గైస్ అందరికి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు చూస్తున్నారు సుమంత్ వ్లాగ్స్ 11. సో ఇది మన 100 days ఛాలెంజ్ డే 4 వ్లాగ్. సో గైస్ ఈ రోజు వీడియో ఏంటిదంటే మమ్మీ చెప్తుంది. చెప్పు మీరు వీళ్ళు ఏం చేస్తున్నాం? కోడిగుడ్ల కూర. సో నేనైతే మమ్మీకి అయితే అన్నిట్లో హెల్ప్ చేయబోతున్నా. సో ఫస్ట్ అయితే నేను ఏం చేయాలి? ఫస్ట్ ఉల్లిగడ్డలు కదా. సో ఫస్ట్ అయితే మనం అయితే ఉల్లిగడ్డలు పోయాలా. సో గైస్ ఉల్లిగడ్డలు వచ్చినప్పుడు కలకి నీళ్ళు వస్తుంది. అబ్బా ఎంత ఘోరం మసం నీళ్ళు కనకెళ్ళి నీకు రావా? నీకు ఒకవైపు ఇంకా మీద ఫ్యాన్ ఉంది, ఇంకా కళ్ళు మంటలేస్తున్నాయి వచ్చేటప్పుడు అది. సో గైస్ ఇప్పుడు నేనైతే ఉల్లిగడ్డ పేస్ట్ అయితే పడుతున్నా. ఎట్లయితే చూడాలి, ఇది వెళ్తలేదు గట్టి మూత. సో గైస్ ఉల్లిగడ్డ పేస్ట్ ఎట్లయితే చూడండి. సరిపోతుంది ఇట్లా సరిపోతా గైస్ సెట్ ఇక. సో గైస్ ఇప్పుడైతే నేను ఈ గుడ్ల పొట్టుని అయితే తీయాలా. సో మమ్మీ నాకు ఇది సెకండ్ పని చెప్పింది, దీన్ని తీయాలా. నాకు అంత పర్ఫెక్ట్ గా తీసుకుని రాదు, ట్రై చేయాలా. ఉడకబెట్టింది వెళ్తున్నాయి దగ్గర ఇంతే తీసుడు మిల్లం తీయాలా. ఒకటి ఇద్దామా? గుడ్డు మంచిగా ఉడికింది, వెళ్ళిపోతుంది తొందర. ఆహా వెళ్ళిపోతుంది ఇంతేగా తీసుడు. ఇంకెట్లా వేస్తారు? ఇట్లా వేస్తారు అయిపోతుందా? చక్కగా చూడండి, ఫస్ట్ కూడా ఎంత మంచి తీసినాం. వీడు ఒక్క తాడ ఇట్లా అయిపోయింది అంతే. సో గైస్ నేనైతే గుడ్ల పొట్టు తీసేసిన, మమ్మీ తీసేసిన. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు పొయ్యి మీద చేస్తా. ఇప్పుడు ఏం పర్లేదు కదా, అయిపోయిందా? ఇప్పుడు వీడియో తీసుకుంటా గైస్, చూపిస్తా. ఫస్ట్ ఏం చేయాలి? మళ్ళీ చిన్న నూనె పోయాను. ఇప్పుడు ఫస్ట్ దూరం నమ్మకం రావాలా. నువ్వు కూడా నమ్మకం అసలు కొంచెం ఉన్నది కొంచెం అట్లా వీడియో చేయడం రాదు. సరిపోతుంది పావు. ఇంకితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నూనె మూత. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి, దాని తర్వాత ఆవాలు వేసుకోవాలి, దాని తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. చెప్పు మమ్మీ, ఉల్లిగడ్డ వేయాలా. పట్టప్పుడు గట్టి మాట్లాడితే ఇప్పుడు ఏమైనా గిట్లా మాట్లాడుతున్నా మెల్లంగా. ఆగురా, ఉల్లిగడ్డ వేస్తుంది అన్ని కానొస్తాయి అందని. వేసేది కలేమాకు వేసేది అంతే కానొస్తుంది అన్న. చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. ఇక అన్ని కానొస్తుంది. కరెక్టే. సో గైస్ ఈ మమ్మీ అయితే మొత్తం వంట అయితే వేసేస్తుంది. సో నేను మమ్మీకి ఏం డిస్టర్బ్ చేయలే. సో అన్ని వీడియో రికార్డ్ చేసిన. సో మమ్మీ అయితే వంట వేసేస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్ మమ్మీ అయితే చపాతి ముద్దలు వేసింది. గిజోడు ఏంది మమ్మీ ఇలా మాట్లాడతలేవు, సైలెంట్ గా ఉన్నావు? కాదు మొత్తం సైలెంట్. జ్వరం వచ్చిందా లేకపోతే ఏమైంది? అందుకోసం మాట్లాడతలేవు, డల్గా ఉన్నావు. గైస్ ఈరోజు పాన ముసలు లేకున్నా కానీ నేను బలవంతం పెట్టిన చేయమని చేస్తుంది. ఇంకా మంట పెట్టినప్పుడే నేను బంద్ చేసినప్పుడు చాలు అన్న. చపాతి ఏం చేయాలి నాకు? చపాతి కాలు రాదు. ఫస్ట్ మంట పెట్టాలి నాకు. నేను వీడియో వేసుకుంటున్నా కదా, మంట పెట్టరాదు. మంట పెట్టు. నాకు కాలడం రాదు అంత పర్ఫెక్ట్గా. నీకంటే అలవాటు, నాకేమన్నా ఎప్పుడైనా చేసినా మరి చేసేవాళ్ళు నాకు అవన్నీ అవసరం నాకు ఆ పని. నేను యూట్యూబర్ అవ్వాలని డ్రీమ్. నేను మహారాష్ట్ర అమ్మాయిని చేసుకుంటా. మహారాష్ట్ర అమ్మాయిని అలా చేస్తారు. అంటే జడ్డు అంటే ఏంది? శాతగా ఉందా? మహారాష్ట్రలో అందరు గట్టిగా ఉంటారు. మహారాష్ట్రలో వాళ్ళు చపాతీలు చేస్తారు డైలీ. మమ్మీ వాళ్ళే కరెక్ట్. చపాతీ గట్టిగా ఉంటుంది. వాళ్ళు పని చేయరు. వాళ్ళు ఎంత కష్టపడతారు సార్ మహారాష్ట్రలో. వాళ్ళు శనగలేమో పెంచుతారు కాడేమో. ఆడ తెలుసా, ఆడ ఆఖరికి మొగోళ్ళు కూడా వేస్తారు సార్ చపాతీ. అప్పుడు అప్పుడు నేను నాగమ్మ పిండి వేసిపోయినా. వాళ్ళకి మంచిగా ఒక ప్రోటీన్ లెక్క అనమాట. మంచిగా చేసుకుని తింటారు. అవునవును. ఆడ ఇంకా అయినా పిండి బాగా తక్కువ రేట్లో దొరుకుతుంది మన పిండి.
మనం ఇట్లా బియ్యం పెంచుతాం, ఆడాలు అవి పెంచుతాం, గోధుమలు పెంచుతారా? ఏడా? ఆహా. ఆడ కూడా అంతే ఉంది, వెళ్ళిపోయింది కూడా 220. ఏం పెట్టినా అంటే ఎక్కనా తక్కనా? 10 రూపాయలు ఎక్కువ 20 రూపాయలు అంతే. ఇందులో పెట్టినాను. అయినా అది మన ఊరికి ఒక తాత వస్తాడు కానీ పిండి మంచిగా చేస్తాడు కానీ. ఆ తాత కూడా మహారాష్ట్ర కూడా కదా మమ్మీ? పప్పులైనా కూడా మహారాష్ట్ర కూడా. చపాతీ వస్తుంది. నా పిండికి పంపించాలి మంచి పిండి మజా ఉంటుంది, తీసుకొస్తే తక్కువ రేట్లు వస్తుంది మంచిగా పిండి. అసలు నేను కలిసి అయితే పడింది దానికి 20 రూపాయలు పడుతుంది. అంటే మహారాష్ట్ర నుంచి మనకి ఎంత పిండి ఫరాకు? ఎంత ఫరక్ పిండి మహారాష్ట్ర మనకు? కాదంటే జనాలు గోధుమలు కొనుక్కొని పట్టించుకుంటే తక్కువ పైసలు పడుతుంది. పిండి 80-90 రూపాయలు కిలో చపాతి పిండి. అదే దానికి 200 పెడితే దానికి గోధుమ పిండి వస్తుంది. ఓహో, చపాతి రైట్ రైట్, అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. చేయి. సో గైస్ ఈరోజు ఇండియా వర్సెస్ అసలు కాదు మమ్మీ, అసలు మనం మహారాష్ట్ర నుంచి తెప్పించుకోవాలి. అసలు మనం మహారాష్ట్ర నుంచి తెప్పించుకోవాలి మమ్మీ, పిండి మంచిగా ఉంటుంది, తక్కువ రేట్లు వస్తుంది. సో గైస్ ఇప్పుడే కూర అయింది, చూపిస్తా మీకైతే. ఆగండి. సో గైస్ గుడ్డు కూర అయిపోయింది. గరం గరం మంచిగా తినాలా. సో చపాతి, ఇది ఇందులో చపాతి ఉన్నాయి. సో మమ్మీ నా కోసం చేయమంటే చేసింది. సో చపాతి, ఇందులో రైస్ ఉంది. సో నేనైతే ఫస్ట్ చేసుకోవాలి ప్లేట్లో. సో ఈరోజు మమ్మీ డాడీ అయినారు వాళ్ళు, నేను మా చెల్లె మాత్రం తింటాం. ఫస్ట్ చపాతి వేసుకుంటున్నా. చపాతి 2 చపాతీలు వేసుకొని మంచిగా గుడ్డు వేసుకోవాలా. మంచిగా అన్ని టేస్ట్ మంచిగా అవుతుంది గుడ్డు కూర. ఓహో, అది మమ్మీ ఇల్లు ఇచ్చింది, మర్చిపోయినా. ఇందులో మమ్మీ పోసుకోమని చెప్పింది, మర్చిపోయినా, సారీ. ఈ గుడ్డు కూర వేసుకొని సూప్ పోసుకొని తింటే అమ్మా ఫీల్ అమ్మ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకోకాలి. ఇండియా వర్సెస్ అది సౌత్ ఆఫ్రికా డాడీగా వెస్ట్ ఇండియా, ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ చూసుకుంటే అన్నం తింటున్నా. పోసుకోవాలి చాలు. ఇప్పుడు ఆ 2 గుడ్లు నేనే తింటా, అన్నము తర్వాత తింటా గైస్. సో గైస్ ఇంతే, ఇంతటితో మన వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుంటా. బాగా అందరికి ఇంతవరకు వీడియో వచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్. దీనైతే ఫస్ట్ తినాలి. సో ఫస్ట్ మీకు తినిపిస్తే ఒకసారి కెమెరా దగ్గర నోట్లో పెట్టండి. ఇగో బాయ్.